హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రాజు కిచెన్. ఈరోజు వచ్చేసరికి బటర్ గార్లిక్ చికెన్ అండి, అలాగే బటర్ గార్లిక్ రైస్, ఈ రెండు కూడా ట్రై చేద్దాము. రెండు కాంబినేషన్ కూడా చూసాము, చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి. దానికోసం ముందుగా బటర్ కడాయిలో వేసుకొని కొంచెం వేడెక్కాక అందులోని 2 యాలకులు, 5 నుంచి 6 వరకు లవంగాలు, 2 ఇంచ్ దాల్చిన చెక్క కాస్త వేగిన తర్వాత అందులోని గార్లిక్ అండి, మనకి నచ్చిన వేసుకోవచ్చు. గార్లిక్ లైట్గా వేగిన తర్వాత అందులోని చాప్డ్గా కట్ చేసుకున్న ఆనియన్ లైట్గా వేగిన తర్వాత అందులోని బిర్యానీ ఆకులు 2 అండి, 5 పచ్చిమిరపకాయలు కాస్త వేగిన దాంట్లోనే అందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు జింజర్ గార్లిక్ పేస్టు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లో నుంచి పచ్చివాసన పోయే వరకు లైట్గా వేగిద్దామండి. అందులోనే సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, ఇవి కూడా దోరగా వేగిద్దాము. రుచికి సరిపడంత సాల్టు, లైట్గా వేగే కదండి, మూత పెట్టి ఒక్క నిమిషం వేయిద్దాము. కొత్త వాళ్ళు చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అందులోనే 1.5 టేబుల్ స్పూన్ కారము, అందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి లైట్గా వేయించిన దాంట్లోనే ఇంకొన్ని గార్లిక్ వేసామండి. గార్లిక్ ఎంత ఉన్నా చాలా బాగుంటుందండి చికెన్లోకి. ఇప్పుడు ఫ్రెష్గా కడుక్కొని శుద్ధం పెట్టుకున్న చికెన్ ముక్కలేనండి. ఇవి అయితే నేను 1 కేజీ తీసుకున్నాను చికెను. గార్లిక్ మీ ఇష్టం అండి. అందులోనే 2 ఎండుమిరపకాయలు, వాటర్ వేయద్దండి, వాటర్ వేయకుండానే అలా కుక్ చేస్తే చికెన్లో ఉన్న వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనిద్దాం. చూసారండి ఆయిల్ ఎలా తేలిందో, కుక్ అవుతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. మూత పెట్టి మరొక 2 నిమిషాలు. చూసారండి ఆయిల్ పైకి తేలిందండి, 75% కుక్ అయిపోయినట్టండి. ఇప్పుడు ఇందులోనే పెరుగండి, అలాగే 2 టేబుల్ స్పూన్ వెన్న, కర్రీకి మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని మూత పెట్టి చిన్న మంటపై ఒక 2 నిమిషాలు కుక్ చేద్దామండి. అందులోనే ఇది హోమ్ మేడ్ గరం మసాలా అండి. ఈ ఒక గరం మసాలా ఎలా చేయాలో చెప్తానండి నెక్స్ట్. చూసారండి ఆల్మోస్ట్ అయిపోయినట్టే. చికెన్ గార్లిక్ చాలా బాగుందండి. బటర్ వేసి చేసాం కదండి. ఇప్పుడు మరొక పానీలో బటర్ వేసుకొని బటర్ మెల్ట్ అయిన తర్వాత అందులోని 5 నుంచి 6 లవంగాలు, 3 యాలకులండి, 2 ఇంచ్ దాల్చిన చెక్క లైట్గా వేగిన తర్వాత జీలకర్ర అండి, కాస్త జీలకర్ర, గార్లిక్ చాపుడుగా కట్ చేసుకున్న గార్లిక్ అండి, అందులోనే చాపుడుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే సన్నంగా కట్ చేసుకున్న స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్, ఇవి కూడా లైట్గా వేగాలంటే కాస్త ఉప్పు వేసి వేస్తే త్వరగా కుక్ అయిపోతాయండి. కాస్తంత సోయా సాస్, 2 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ గ్రీన్ సాస్ అండి, అదే చిల్లీ సాసు, లైట్ వెనిగర్ 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుందండి వెనిగర్. ఇందులో ముందుగా కుక్ చేసుకున్న రైస్ అండి, ఇది ఫటాఫట్ అయిపోద్దండి, చాలా బాగుంటుంది టేస్ట్. బటర్ గార్లిక్ ఈ రైస్ అండి, ఇది కాస్తంత కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే రెడీ అండి. దీని కాంబినేషన్ కానీ బటర్ గార్లిక్ చికెన్ చేసామండి. ఈ రెండింటి కాంబినేషన్ అదిరిపోయిందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలాగొచ్చిందో చెప్పండి. బటర్ గార్లిక్ రైస్ అండి ఇది. కొత్త
వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి టేస్ట్ చూద్దాము. అద్దరిపోద్దండి. ఏం చెప్పడం కాదండి, ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. కొత్త వాళ్ళు చూసే వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. మీరు ఒకసారి ట్రై చేసి అది ఎలాగొచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. సూపర్ ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ. మీ రాజు కిచెన్.